అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. వాడు మనం రెస్టారెంట్లో మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాట. ఇక్కడికి వస్తానంటున్నాడు. బ్లాక్మెయిల్ చేస్తాడేమో. చేయని, ఏం చేస్తాం? మా నాన్న నాకు కావాలి, నీకు కూడా ఏం కాకూడదు. కాకూడదు అంటే మనం నోరు మూసుకోక తప్పదు. అంతేనంటారా? మరీ పేటరీ అయిపోతే పళ్ళు రాలిపోతాయి అనుకో. చూద్దాం ఎందాక పరిగెడతాడు. ముందు ఇదంతా మర్చిపోయి నువ్వు పడుకో. అది కాదండి. ఏం కాదు, నువ్వు పడుకో గౌరీ. పడుకోమన్నానా? ఈ కథ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఏంటా దూకుడు? దూకుడు కాదు, కోపం. ఎవరి మీద? మీ మీదే. ఎందుకు? నాకు నాకు మళ్ళీ పెళ్లి చేస్తారా? ఎవరు చెప్పారు? ఒకరు చెప్పడం దేనికి? నాకు తెలియకపోతే కదా. వర్ధంతో నా పెళ్ళని నాకెప్పుడో తెలుసు. తెలిస్తే సంతోషించాలి గాని కోపం దేనికి? అదేంటి రెడీ అలా అంటారు? వర్ధంతో నా పెళ్ళంటే నేను సంతోషించాలా? లేదు,
నాకు చాలా బాధగా ఉంది. బాధ దేనికి? వర్ధనే కావాలంటూ వర్ధన్నే పెళ్లి చేసుకుంటానంటూ ఒకప్పుడు నానా గొడవ చేసావుగా. అది అప్పటి సంగతి. ఇప్పుడు నాకు ఇష్టం లేదు. నీ ఇష్టాయిష్టాలు ఎవరికి కావాలి? నా పెళ్లి నా ఇష్టం కాకపోతే మీ ఇష్టమా డాడీ? పిల్లల పెళ్లి విషయంలో పెద్దల ఇష్టమే ఇష్టం. పిల్లల ఇష్టాయిష్టాలు ఎవరు పట్టించుకోరు. నీకిదే చెప్తున్నాను విను. త్వరలో నీకు వర్ధన్కి పెళ్లి. అందుకు నువ్వు సిద్ధంగా ఉండు. ఉంటాను, చచ్చిపోయి ఉంటాను. నా శవానికి వర్ధన్ చేత తాళి కట్టించండి. నీ మెళ్ళో వర్ధన్ తాళి కట్టడమే ప్రధానం అనుకుంటే నువ్వు చెప్పినట్టుగానే చేయిస్తాను. అసలు అసలు వర్ధన్ ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు డాడీ? అడిగి అడిగి నువ్వు ప్రాధేయపడ్డావు కాబట్టే ఇన్నాళ్ళకు ఒప్పుకున్నాడు. వర్ధన్ ఏమి ఒప్పుకొని ఉండడు. మీరే బలవంతంగా ఒప్పించుంటారు. నీకు అవన్నీ అనవసరం. నువ్వు మాత్రం పెళ్లికి సిద్ధంగా ఉండు. ఉంటాను. పెళ్లి వర్ధన్ని కడిగొస్తాను. పెళ్ళైన దాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటావని అడిగి మరీ వస్తాను. రేఖ, రేఖ, కృష్ణేశ్వరరావు అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగే కానీ నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? కార్లో ఉన్నాను అంకుల్. ఆఫీస్కి వెళ్తున్నాను. అయితే మీ ఆఫీస్కి రేఖ వస్తోంది. ఎందుకు అంకుల్? నిన్ను పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదట. నువ్వెందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అంటూ నిన్ను నిలదీయడానికి వస్తోంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంకుల్? ఈ పెళ్లి నీకు ఇష్టమేనని చెప్పు. రెండో పెళ్ళైనా పర్వాలేదని చెప్పు. అన్యాయం అంకుల్. న్యాయాన్యాయ సంగతి తర్వాత. ముందు ఈ గండం గట్టెక్కించు. ఓకే అంకుల్. థ్యాంక్ యూ వర్ధన్. ఉంటాను. బాయ్. శారదా, నేను వెళ్ళొస్తాను. సరేనండి. సిగ్గులేదు? పెళ్ళైన దాన్ని పట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటావా? నీకు పెళ్ళైంది కానీ నువ్వు కాపురం చేయలేదుగా, అందుకని పర్వాలేదు. తప్పేమీ లేదు. తప్పేమీ లేదా? ఛీ! అయినా నన్నెప్పుడు అసహించుకునేవాడివి. నా మీద ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? హా, తినగ తినగ వేము తీయనుండు అని నీ మీద అసహ్యం పెరిగి పెరిగి ప్రేమయింది. షట్ అప్! ఒకప్పుడు నా చూపు కోసం, నా మాట కోసం, నా కోసం పడి చచ్చేదానివి. ఇప్పుడేంటి ఇలా తయారయ్యో? పెళ్ళైన ఆడదాంతో మాట్లాడే పద్ధతి ఇదా వర్ధన్? పెళ్ళి పెళ్ళి పెళ్ళి. హ, నీకు జరిగింది పెళ్ళి కాదు, అది పెటాకులు. నాతో జరగబోయేదే పెళ్ళి. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తానంటే దీంతో పొడుచుకుని చచ్చిపోతాను. చూడైతే. రేఖ, అమ్మో, ఊహ ఎంత భయంకరంగా ఉంటే వాస్తవం ఇంకెంత భయంకరంగా ఉంటుందో. అందుకని ఎందుకైనా మంచిది ఇలాంటి మారణాయుధాలు ఇక్కడ ఉండకూడదు. దాచేయాలి. ఇంకేం లేవు కదా? అమ్మయ్యా, లేవు. ఇప్పుడు నువ్వు రావచ్చు రేఖ, రావచ్చు. కమాన్. వర్ధన్, వర్ధన్, వచ్చేసావా? రారా. నీకు అసలు బుద్ధుందా వర్ధన్? నన్ను నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటావంటే చేసుకోవాలి, తప్పదు. ఏంటి తప్పదు అంటే? అంటే నన్ను పెళ్లి చేసుకోమని నిన్నెవరో బలవంతం చేస్తున్నారు కదా? అబ్బే, అదేం లేదు. నేనే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే శివ చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావా? ఊరుకోకేం చేస్తాడు? మహా అయితే మన మీద అక్షంతలు వేస్తాడు, అంతే. అంతే అంతే. నువ్వు అలా అనే సరిపెట్టుకోవాలి. నీకో సంగతి తెలుసా వర్ధన్? ఏంటది? గౌరీతో నీ పెళ్లి జరగాలని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్న శివ, నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఎవరిని? నిన్నే. చంపుతాడు. పోలీస్ పహారా పెట్టుకుని మరీ నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ పోలీసు పహారాలు శివ నేను చేయలేవు. శివ సంగతి నీకు తెలీదు. ఆయన ఆఖరి మాట చెప్తున్నాను, విను. చెప్పు.
ఈ పెళ్ళంటూ జరిగితే నన్ను కాదు నువ్వు పెళ్లి చేసుకునేది, ఇంకెవరిని చేసుకుంటాను? నా శవాన్ని. మేడం, మేడం, ఎవరు కావాలండి మీకు? గౌరీ మేడం కావాలి సార్. గౌరీ? ఆ పేరుతో ఇక్కడెవరు? అదే సార్, స్వప్న మేడం కావాలి సార్. అలా అన్నారు, బాగుంది. స్వప్న, అమ్మాయి స్వప్న, ఏంటి అంకుల్? చూడమ్మా నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నారాయణ సార్ పంపించారు మేడం. ఈ బొకే మీకు ఇవ్వమన్నారు, తీసుకోండి. రేపు మిమ్మల్ని నారాయణ సార్ కలుస్తారట, చెప్పమన్నారు. వస్తాను. వెళ్ళొస్తాను సార్, నమస్తే. మంచిది. ఏంటమ్మా ఆ బొకే ఏంటి? ఎందుకు ఇచ్చాడు అతను? అదే అదే ఏం లేదు అంకుల్, ఏజెన్సీ కావాలట, మీ అబ్బాయికి చెప్పమని నన్ను కాకాపడుతున్నాడు. భలేవాడే. నువ్వు వెళ్ళిరమ్మా. గౌరీ, ఏంటమ్మా ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు అంకుల్, ఏం లేదు. మరి వెళ్ళి పని చూసుకో. మ్, స్వప్న మనో పేరు గౌరీయా? గౌరీయే అయి ఉంటుంది. లేకపోతే అంతా ఎందుకు ఇలా పిలుస్తారు? అందరి సంగతి ఎందుకు? ఇప్పుడు నేను పిలిస్తే తిరిగి చూడలేదు. బయట వాళ్ళకి గౌరీగా, ఇంట్లో వాళ్ళకి స్వప్నగా. ఏంటిదంతా? ఇదేదో కనుక్కోవాలి. ఈ పళ్ళు ఇవన్నీ దేనికి వర్ధన్? అదేంటి అంకుల్ అలా అంటారు? పెద్దల దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదని. ఉంచండి. అసలు సంగతి చెప్పండి, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేమయ్యా, ఉక్కు ఉక్కు. బాగుంది అంకుల్. తీసుకోండి తీసుకోండి అంకుల్. కాఫీ అంటే మా కోడలే పెట్టాలి వర్ధన్. తాగి చూడు, నీకే తెలుస్తుంది. మీకు ఈ సంగతి తెలుసా అంకుల్? ఏంటమ్మా? వర్ధన్ గారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఏమయ్యా వర్ధన్, ఇది నిజమా? ఆ, అది అది అదంకుల్. చెప్పడానికి ఆయన సిగ్గుపడుతున్నారు అంకుల్. మగాడివి నువ్వు సిగ్గుపడతావేంటయ్యా? చెప్పుకోవడానికి కొంచెం సిగ్గేలేండి. పెళ్ళని చెప్పుకోవడానికి సిగ్గెందుకమ్మా? అంటే ఏం లేదు అంకుల్, వర్ధన్ గారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ ఓ పెళ్ళయింది. అయినా ఈయన పట్టుబట్టి కావాలనే ఆ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే ఆ సిగ్గు. అంతే కదా వర్ధన్ గారు? నీళ్లు కావాలా అండి? వద్దు, అక్కర్లేదు. మీకు ఇంకో సంగతి తెలుసా అంకుల్? ఏంటమ్మా అది? వర్ధన్ గారు రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనుకుంటున్నారు? ఎవరమ్మా? మా సారు కృష్ణేశ్వరరావు గారు ఉన్నారా? ఉన్నారు. వారమ్మాయే, రేఖ అని. ఆ అమ్మాయినే మన వర్ధన్ గారు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ వర్ధన్, ఈ రెండో పెళ్లి అన్న మాటే కొంచెం ఇబ్బందిగా ఉంది. మన ఇబ్బందులు ఆయనకెందుకు గాని. కాఫీ ఎలా ఉంది సార్? చాలా స్ట్రాంగ్ గా ఉంది. లైట్ గా ఇద్దామనుకున్నాను, కానీ సరిపోదని స్ట్రాంగ్ గా ఇచ్చాను. థ్యాంక్స్. మరి నేను వెళ్ళొస్తాను అంకుల్. ఓకే, జాగ్రత్త. వెళ్ళొస్తానండి. మంచిది. ఈ రెండో పెళ్ళి ఏంటమ్మా? ఏంటా వర్ధన్ టేస్ట్?
నాకు అదే అర్థం కావడం లేదు అంకుల్. అర్థం కానివి అమెరికాలోనే కాదు, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఏటిది చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. మరి నీళ్ళయ్యి ఎండగట్టేసి ఉంటారు. అవును, పిలిచి గౌరీ మనల్ని మరీ ఇక్కడున్నమంది. అమ్మో, కొంపదీసి నీళ్ళు ఒగ్గేది కదా, మనకు అసలే ఈత రాదు. అమ్మా, నువ్వు వచ్చావంటే నాకు డేంజర్ లేనట్టే. నేను అడిగిన సొమ్ము తెచ్చావా? తెచ్చాను. ఇదిగో నువ్వు అడిగిన 1,00,000. 1 2 3 4 5 6 7 8 9 10 10 × 10 100 100,000 అంటే 1,00,000. నేను అడిగిన 1,00,000 నువ్వు ఇచ్చినట్టే. థ్యాంక్స్. ఇంటి దొడ్లో ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఎట్టుకున్నాడంటే మీ మామగారు బాగా డబ్బున్నాడే. ఇప్పుడు అవన్నీ అవసరమా? లేదనుకో, ఏదో మాట వరుసకి. మరి నేను వెళ్ళరానా? వెళ్ళు, మళ్ళీ రాకు. అదిగో ఆ మాటే బాగలేదు. ఎల్లమన్నా ఏళ్ళనాటి శని 7 ఏళ్ళ దాకా వెళ్దు. దాని పీరియడ్ అది. అలాగే మన పీరియడ్ ఇది. నువ్వు రావద్దంటే రాకుండా మానేస్తానా? అది ఎలాగుంచు. దిగడం అంటే ఇందులోకి ఇద్దరం దిగేశాం గాని ఇప్పుడు ఎక్కడం ఎలాగా? నాతో రా. అలాగే. డ్రైవర్, కారాపు. ఫర్ సేల్ కాంటాక్ట్ నంబర్ 31009372. ఓకే. సార్, దొంగ 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 దొంగ. ఆగవయ్యా, ఆగు. అదేంటి సార్, బ్రీఫ్ కేస్ సార్. నువ్వేం ఆయాస పడకయ్యా, నిజమేనయ్యా. కానీ నువ్వేం హైరాణ పడకు. ఆ బ్రీఫ్ కేసులో ఏమీ లేవు. మహా ఉంటే 500-600 ఉన్నాయంతే. అయినా సార్. స్టాప్ స్టాప్. దొంగ 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 సార్, పట్టుకోండి సార్. దొంగ సార్. బండి మీద వెళ్తున్నాడు సార్. పెద్ద మనిషి కదా, పట్టుకుంటాడు, దొరికిపోతాడు. వాడేం దొరకడు, వీడేం పట్టుకోడు. ఇద్దరు తోడు దొంగలు గాని నువ్వు పదవయ్యా. అది కాదు సార్. నువ్వు పదవయ్యా. ఆగరా, ఆగమంటుంటే. అదేంటి అంకుల్ అలా అంటారు? ఉన్నది 500-600 అని బ్రీఫ్ కేసు వదులుకుంటావా? పైగా దొంగని పట్టుకోబోతుంటే డ్రైవర్ని వద్దంటారా? మీరెక్కడి మనిషి అండి? మనకు దక్కేది ఎప్పటికైనా మనకే దక్కుతుంది. దక్కనది ఎన్నటికీ దక్కదని ఆయాసపడి డ్రైవరు పరిగెత్తినంత మాత్రాన బ్రీఫ్ కేసు దొరుకుతుందనుకున్నావా? దొరకదుగాక దొరకదు. పట్టించుకోనంత మాత్రాన దొరకకుండా పోతుందా? దొరికేది దొరకకుండా పోదు. అయ్యగారు, అయ్యగారు, మీ బ్రీఫ్ కేస్ సార్. అన్నీ ఉన్నాయి, ఏమీ పోలేదు. అంటే పరిగెడుతున్న దొంగని బైక్ మీద వెంబడించింది ఈ కుర్రాడనమ్మా. థ్యాంక్స్ అయ్యా, చాలా కష్టపడ్డావు, మంచివాడివే అని నేను అంటాననుకున్నావా? చచ్చినానను.
వాడు తోడు దొంగలన్న సంగతి నాకు బాగా తెలుసు. ఇదో పెద్ద డ్రామా.